విజయనగరం సర్వీజీ స్టేడియంలో వివిధ క్రీడా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ ఆర్మీ రవినాయుడు, స్థానిక ఎమ్మెల్యే పూసపాటి అజితి, విజయలక్ష్మి, గజపతిరాజు పాల్గొన్నారు. సర్వీజీ టీ20 ట్రోఫీ విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే నూతనంగా నిర్మించిన స్కేటింగ్ గ్రౌండ్ ను ప్రారంభించారు. త్వరలో యోగా వెల్నెస్ కార్యక్రమాలు కూడా ప్రారంభించనున్నట్లుగా ఎమ్మెల్యే తెలిపారు. సమర్ క్యాంపుల ద్వారా క్రీడాకారులకు శిక్షణ అందిస్తున్నామని, క్రీడలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. అలాగే ఆ రోజుల్లో మనందరికీ తెలుసు ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఎలాగుండేయో. ఆ రోజుల్లోనే మనకి భారతదేశం మొత్తం టీమ్ అబ్రాడ్ తీసుకెళ్లి ఇంగ్లాండ్ లో కూడా ఆ ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసి గేమ్స్ ఆడి గెలిపించుకొని తీసుకొచ్చిన సందర్భాలు మనందరికీ తెలిసిన విషయాలే. అలాగే మనం చూస్తుంటే ప్రత్యేకంగా ఈ ల్యాండ్ కూడా వారు ల్యాండ్ గా ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడు మనకి విజీ స్టేడియం గా కన్వర్ట్ అయ్యి పిల్లలందరూ కూడా ఇక్కడ ఆడుకొని వ్యక్తిగతంగా చాలా ఇంత ముందు క్రికెట్ కట్టుందో తెలియదు కానీ ఈ 1.5 సంవత్సరం 2 సంవత్సరాల్లో విపరీతమైన కాంపిటీషన్ వచ్చింది. అయ్యా బాబు నాకు క్రికెట్ అసోసియేషన్ నేను చూడను, అది సపరేట్ అంటే లేదు చెప్పాల్సిన నో రికమెండేషన్. ఇక్కడ చిన్ని అన్న గారు కానీ సతీష్ అన్న గారు కానీ అందరితో మాట్లాడుతుంటే మన దాంట్లో రికమెండేషన్ అనేది లేదు. అది ఒకవేళ బెడ్రూమ్ మీద ప్రేమ ఉంటుంది కాదన్నా, ప్రతి ఒక్కరు సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటారు. నా బిడ్డే బాగా ఆడినారు అనుకుంటారు, నిజంగా ఆడారు కాదన్నా. ఈ బెస్ట్ గా ఎవరుంటే వాళ్ళని తీసుకుంటారు, ప్రూవ్ చేసుకోవాలి. మీ కొండపి నియోజకవర్గంలో కూటమి